చేయలేమని కూడా మనవి చేస్తారు. ఇంతకని ఏం చేస్తారు మీరు? జైల్లో పెట్టారు, పోలీసుల చేత కొట్టించడానికి ప్రయత్నం చేశారు, ఒక కేసులో బెయిలిస్తూ ఇంకో కేసులో పెట్టారు. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? ఇంతకన్నా చేసింది ఒకటే, మీరు చంపేయాలి, అంతేగా. దానికి కూడా సిద్ధపడి ఉన్నాం అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పరిపాలనలో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు సంవత్సరంలో 2 సంవత్సరాల లోపే జరుగుతూ ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి ఉత్తరాంధ్ర నుంచి నాకు బలంగా, మద్దతుగా, ప్రేమతో, అభిమానంతో, వాలంటరీగా ఎవరు పిలవకోకుండానే కాపు సమాజం మొత్తం కదిలి వచ్చినందుకు నిజంగా నా జీవితాంతం రుణపడి ఉన్నానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో. కష్టకాలంలోనే పలకరిస్తారు. నా కష్టంలోనే నాకు తోడుగా ఉన్న బంధువులు మీరందరూ అని కూడా ఈ సందర్భంగా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.